హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిండు నిమ్మల కింద సంతోషపడకుండా భవనాల వేటికి ఆడవచ్చిందో పాపమున్న దాగది బలమున్న దాగది కక్కచ్చి రాగది కలిగాల వచ్చిన దాగబోరాట ఆనాటి వారికి పుణ్యాల 9 గడియలైతే ఈనాటి వారికి పాపాల 9 నెలలు. ఎండములో నా పిండవాయ నా పిండలు ఒకటేసి గడియల్లా ఒకరింతలాయే రెండేసి గడియల్లా రేగు మల్లు కోరే మూడున్ను 1 4 నెలల గర్భవతి 5 నెలల గర్భవతి సుమావతి దేవి అవలాల అక్కలాల ఆలకించేటి తాతలాల అన్నలాల తమ్ముళ్ళాల ఆదుకునే బాంధవులాల ఇది వారు రాక ఇన్న కథ ఒగెత్తుగా జరగబోయే కథ ఒగెత్తున్నది. భర్త అంటే భార్యకు ప్రేమ, భార్య అంటే భర్తకు ప్రేమ. ఒక్కనాడు వాళ్ళకు లొల్లి తెలవదు, ఒక్కనాడు వాళ్ళకు చెమటము తెలవదు. ఆనన్యమైన దాంపత్యం వాళ్ళది సుఖ సంతోషాలతోని దానం చేసుకుంటా ధర్మం చేసుకుంటా ఉంటాండ్రు. అంత మంచిగా ఉండే వాళ్లకు ఇక కష్టం అనేది ఎట్లా వస్తుంది చూడుండ్రే ఓ తల్లారో. 5 గడియల గర్భవతి అమ్మవారు సుగుణావతి రాణి 5 గడియల గర్భవతి అయింది. మేడల్ల సంబరపడుతుంది, సంతోషపడుతుంది. నాకేంది పర్వాలేదు. ఊళ్ళో ఉన్న ప్రజలు కూడా సంబరపడుతున్నారు. వారు అటువంటి ఆగో 10 13 ఏళ్ళు గొడ్డి 6 7 13 ఏళ్ళు గొడ్డి గన తల్లికి సంతానం అయిందని కొడుకు ఉడతారు, రాజుకు బిడ్డ ఉడతారని అందరూ ఆనందపడంగా ఈ పట్నముల ప్రజలు సంబరపడతండ్రు. మేడల్ల భార్య భర్తలు సంబరపడంగా ఈ భార్య భర్తల కథ ఇట్లా ఉండని 5 గడియల గర్భవతి మేడల్ల సంబరపడని రాజు తోడ ఉట్టిండ్రి 2 తమ్ములు వరపాల రాజు దరపాల రాజు. ఆగో తాగుబోతు తమ్ముల కథ మరి ఎట్లా ఉన్నది చూడుండ్రి ఓ పెద్దలాలా. ఎలువల్ల పగ ఎట్ల పడ్డబోదు, కర్ణపోని పగ కాట్ల పడ్డబోదు, పాలల్ల పగ 10 ఏళ్ళకైన పోదు. పాలళ్ళు నవ్వుకుంటేనే మాట్లాడతారు, మీరు కోటి మాట్లాడతారు. ఎప్పుడు నాశనం అయితే మంచుకుంటాను చాలా మంది చూస్తారు. ఆగో పాలల్ల పగ నాటికి పోదు. రాజు తోడ ఉట్టిండ్రు పెద్దోడు అనపాల రాజు, చిన్నోడు తన పాల రాజు. తాగుబోతు తమ్ముల కథ మరి ఎట్లా ఉన్నది చూడుండ్రి ఓ పెద్దలాలా.
ఇడువురా ఓ నాకు నన్ను ఇడువురా ఎందుకురా నేను బాయిల పడి సత్తా ఓ ఆగురా నేను బుగ్గలేలు పెడతా ఏంది పెట్టుకోరా బుగ్గలేలు పెడతా పెట్టుకోవాలా పారి నేను బుగ్గలేలు పెడితే నువ్వు నన్ను పట్టుకో నేను పట్టుకుంటా నిన్నెన పళ్ళు పట్టుకుంటారు ఇక మేము చచ్చినాక మీరేం చేస్తారా బాచికి బాచేసావాలి మీరు అట్లా అంటే మేము చచ్చి లంచగాడిది మేము చచ్చలేక కథ చెప్పారా మీరు ముఖ్యాన్ని చెప్పే గుణమే అరే మన బతుకు పాడుగాను మన బతుకు అయ్యి పండుదాలు లొట్లల్ల వాడా వారి మన బతుకు అయి బరండి సాబల వాడా ఎందుకురా ఎందుకంటే మన అవ్వయ్య కడుపులు ఎంతమంది ముఖ్యమురా ముగ్గురం మన అన్న నేను సరే చిన్నోని నువ్వు అరే ఒక్క పాలు రాజ్యం వాంది రెండు వాళ్ళ రాజ్యం మనది వాడు ఒక్కడే పుట్టిండారు అవ్వయ్యకు పూజలు కట్టపోయినప్పుడు రాజ్యం ఇచ్చారు అదన సుంకరోనికి అరికాల కింది చెప్పటువంటి ఆయన్ని 5వ 10వ అడుకోబుద్ది అని అనుకోరి ఆయనకి జోలికి పోయినట్టయితే మన కరకర గొంతులు కోస్తాం అరే అది గంగల ఓని అది గోదట్ల ఓని మొన్న మన అవ్వయ్య కట్టించిన గుళ్ళు కాళికమ్మ గుళ్ళ కాడ కొండంత పండగ చేసిండు మనన్న దప్పు సప్పులతోటి ఎక్కిపోయి అంతేటను పట్టుకొని దాని గడ్డం వచ్చింది మేకపోదుకు గడ్డం మీసాలు వచ్చిన మేకపోదుకు ఇక మనదినే ఇక సచ్చాన పోనం ఎత్తుకొని నా ఎవడాలా రాజుగా అబ్బిస్తా నా కోరెల్లి మల్లన్న అబ్బిస్తా అని మన అదిన సత్యాన బోనం ఎత్తుకొని పోయింది ఊళ్ళో ఉన్నోళ్ళు మొత్తం మంది పోయాడ బాగా తిన్నారు ఊళ్ళో ఉన్నోళ్ళు ఎవరురా ఇక మన ఇద్దరు కేర్లెస్ ఎంతో మంది అన్నారు ఊరంతా మనకేమైనా సిగ్గున్నదా ఇజ్జతు ఇజ్జతున్నోళ్ళు ఐదింటికనే మరే మరి ఆ పండగ చేసినప్పుడు నాకు ఇద్దరు తమ్ముడు ఉన్నారు లంజ కొడుకులు ఉన్నారు అని పిలిచి ఓ బొక్క నీ బొక్క పని ముక్కో ముక్క కాదురా ఇంత బగారన్ను నీ బగారంగా ఇంత తెల్లగూడ నీ తెల్లగూర బాడిగానికి ఇంత తలకాయ పొక్క తలకాయ బొక్క నీ బొక్కగా ఇంత బోటి అన్న నీ బోటి పాడుగా నాగాడు నల్లన్న గోలి లేదు అవి ఆరువేస్తారా అంతేనా మిషన్ ఖరాబ్ కాదు ముంగటి పనులు వేనే కాదు మరి ఒక్క బాల రాజ్యం వాంది రెండు వాళ్ళ రాజ్యం మనది మరే నువ్వు నేనేకమైదావు అన్నడు చంపుదాం ఇవ్వనన్నడా పాలోడు పాలు మరిసిన రోజే పాలోడు పక్కన కొయ్య నువ్వు నేనేకమైదాం వాడిని ఒక్కని చంపుదాం వాడిని చంపుదాం ఇక వాడు తట్టే అది ఒక్కటే ఉంటది మనక పెండ్లం లేదు ఇక మనక పెళ్లి కాదు మనకెవడు పిల్లనియడు ఇక అదినక మొగడుండడు రేపు అదిన కడుపులో కొడుకు ఉడుతుంది బిడ్డ ఉడుతుంది అన్నా బిడ్డ నాకు రాజ్యం నాకు వదిన నాకు కొడుకు నీకు ఇంత ఇప్పుడు వదిన నీకే బిడ్డ నీకే రాజ్యానికి ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ మరి అన్నడు చంపుదాం మంచిగా అన్నడు చంపుదామన్నా మంచిగా ఉన్నది రాజ్యం నీకే అంటివి దేశం నీకే అంటివి వదిన నీకే అంటివి కొడుకు నీకే అంటివి ఇక బిడ్డను పట్టుకొని నేను ఎక్కడి వాళ్ళరా వరకట్టానికి అంతేనా దీని వాళ్ళు నీకుంటాయి అయితే బిడ్డ నాకు రాజ్యం నాకు కొడుకు నీకు వదిన నాకు నాకు 3 వాళ్ళు అవుతారు నీకు 3 వాళ్ళు 4 వాళ్ళు అయితే నేను ఒక 10 వాళ్ళు నిన్నేస్తా అయ్యో బలం ఉందంటే రాజ్యం దున్నుకున్నందుకు అన్న బదులు నన్ను ఎత్తావు నిన్నెత్తాం వాణ్ణెత్తా
వాడొక్కడు యోచిగా నాదే పెంచదు మొత్తం ఇక నాదే అవుతుంది నీతి కథ అయితే నాది భూత్ కథ అవుతుంది అయితే వాడిని ఒక్కరిని ఎత్తిగా నాదే మా అన్నను ఒక్కరిని కథలు చేసింది అనుకో ఇక మొత్తం నాదే మా అన్నని కథలు చేస్తే ఒరే ఎట్లా నన్ను వేసి మనం ఇద్దరం ఏకమై గిట్టకపోతే ఎందుకు ఏం చేయాలరా మా ముదిరాజులు తెచ్చిరా అంతేనా మరే తాగుదామా అయితే తాగుతేనే మనిషికి బలం వస్తుంది తాగుతేనే ధైర్యం వస్తుంది ఎందుకంటే తాగపోతే అక్కడ రాకపోయినాక తమ్ముడని కాళ్ళ మీద పడితే మనకు గోస అనిపిస్తుంది మనది అసలే జాలుకుంటారు ఈ నడియాం అన్న మాలు పోదాం అన్న ఏ ఇంట్లో అంటాడో మనకి ఎరికే ఏ తొవ్వగుట్ట పోతే సంపత్తులో మనకి ఎరికే ఇంట్లో దొంగను దొంగోడు అంటారా అనరు ఇంట్లో దొంగను దొరకబట్టుడు ఈశ్వరుడు అంటే శంకరుడు తరమే కాలేదా ఇక ఇంట్లో దొంగను పట్టుడు ఈశ్వరుడు తరవ కాదు ఇక ఈ నడియాము రాత్రి బాగా తాగుదాం తెల్లగల్లు నల్లగల్లు బీరు బ్రాండి విస్కీ గుడుంబన నల్లగల్లు తాగుదాము అందరూ అందరూ మరి ఆ తీసిచ్చిన వాళ్ళే ఇక బాగా తాగుదామా అని తెల్లగల్లు నల్లగల్లు బీరు బ్రాండి తాగుతున్నారు డైరెక్ట్ కచ్చిచ్చారు కదరా నీళ్ళు కలపతారా గడి ఏ సారా సారమ్మ సారా నా పలవై దీవమ్మ సారా తాగక ముందు అన్నదమ్ములం తాగినాక లోపడడానికి బావమ్మర్దల అరే ఒక్క మాట చెప్తుండ్రా బావ పిల్లం ఏమైద్దో చెప్పురా వీడు చూస్తే చెట్టుకు చెట్టే ఉన్నాడు కానీ గాడిది నా ఇంటి తాగుతానే వీడు 4 దిక్కులు తిరుగుతాడు వీడు అరస మరిచిపోతాడు వారి బాటలు తాగిన బక్క నేను తాగితే అరసలు తప్ప గాడిది అరే బావ పిల్లం మరదలు కాదు తప్పు మరి బావ పిల్లం మరదలు అంటే కళ్ళు పోతాయి మరదలు కాదురా మనవరాలు అయితే మనవరాలు అయితే సరదాగి నోడు సాదేవుని కొడుకు వీరు దాగి నోటు భీముని కొడుకు విస్కీ దాగి నోటు జింద్రుని కొడుకు ఏదాగ నోడే ఎట్టి ముండ కొడుకురా నా కన్న కొడుక సారదాగి నోడు సచ్చినాక చక్కగా స్వర్గం పోతారు బ్రాండి దాగినోడు బ్రహ్మలోకం పోతాడు చక్కగా విస్కి దాగినోడు ఇంద్రలోకం పోతాడు ఏం దాగినోడే యమలోకం పోతారా నా కన్న కొడుక
తాగుబోతోనికే పైసలు దొరుకుతాయి. రోజు వాడు తిరుక్కుంటూనే ఉంటాడు. సాయంత్రం వరకు ఏమన్నా భోజేసో 10 రూపాయలు సంపాదించుకుంటాడు. ఎన్నడు దాగనోనికి తాగత ఎన్నడు తాగుదా అంటే ఆయనకి రూపాయి దొరకది. తాగుబోతుడు ఎవరన్నా బోరెత్తుడు. సాయంత్రం వరకు 10 రూపాయలు సంపాదించుకుంటాడు. తాగైనా బుద్ధి ఉంటే తాగుదామంటే మనకి రూపాయి దొరకదు. ఆగో తాగినోనికే రోగం రాదు, ఏ నొప్పి రాదు. రోగం వస్తుంది, నొప్పి వస్తుంది. ఇక వెళ్ళిపోదామని అన్న పంట పంచులోని మందవాన్ని నరికి కుప్పలు పెడదాము. అన్నబేటకి వస్తనే ఉన్నారు. అర్ధరాత్రి వేళల్లో ఇద్దరు తమ్ముడు ధనపాల రాదు పుట్టెడు ఉప్పు లోపల కత్తులు ఊరుకొని కరకర 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 అన్న గొంతులు వద్దామని అదే గడియ లోపల అన్నమాలు కచ్చి టకటక టకటక తలుపులు పడుతున్నారు ఇద్దరు తమ్ముడు. రాత్రి ఒక నిద్ర పొద్దు బస్సు సొప్ప కట్ట కొరకని అల్ల పది బిడ్డ పాలన పెంచని అల్ల బాయిల నీళ్లు దొరకాడని అల్ల రాజ్యాన రాజు ఎప్పుడు పండుకొని ఉన్నాడో కిటకిట తలుపులు కొట్టంగా పండుకున్న రాజు సుందరగిరి మహారాజు దిగ్గున లేచిండు. ఓ రామ రామ రాత్రి ఒక్క నిద్ర పొద్దున ఎవరికేం బాధలు వచ్చిందో ఎవరికేం యాపత వచ్చిందో నేను పండుకున్న నా యొక్క తలుపులు కొట్టిండ్రా అని జానరాజు సుందరగిరి మహారాజు దిగ్గున లేచి ఆ తలుపులు తీస్తా ఉన్నాడు. ఓ రామ రామ వెండి గొల్లాలు పైడి ఎప్పుడు గొల్లాలు తీసుండో ఉక్కు గొల్లాలు సిక్కు తాళాలు తీసి బయటకు వచ్చే వరకల్లా తమ్ముడు అనపాలక మహారాజు తమ్ముడు ధనపాలక మహారాజు తాగిట్టు ఊరుతాను. తమ్ముడా ధనపాలక రాజా